త్వరగా రానుండగా ప్రాణమా కృంగిపోతే ఇక కొంతకాలమే క్రీస్తు యేసు మేఘములపై త్వరగా రానుండగా పునరుత్థానుడనా యేసయ్యా మరణము గెలచి మమ్ము బ్రతికించితి ఇవి స్తుతి పాడుతూనే కనపరుచుచు ఆరాధించుచు నీలో జీవించుచు స్తుతి పాడుతూనే కనపరుచుచు ఆరాధించుచు నీలో జీవించుచు పునరుత్థానుడనా యేసయ్యా దేవునికి మహిమ కలుగునగాక. మరి ఇంతవరకు చక్కటి మన గీతములతో ప్రభుని స్తుతించి ఆరాధించుకొని అన్నాం. మరి శుక్రవారం ఉపవాస ప్రతిష్ట ప్రార్థనలో మనం పాలువారమై ఉంటున్నా మరి ఎంతైనా ధన్యతకరమని దేవుని దాసునిగా తెలియజేస్తూ ఉన్నాను. అందరం ఒకసారి రెండు చేతుల పైకెత్తి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి చేరి ఉన్న మీ అందరికీ మరి మరొక మారు ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో మరి శుభాలు తెలియజేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధి అయిన దీవెనతో నింపి మరొక మారైన సన్నిధిలోనికి నడిపించినందుకు దేవునికే స్తుతి కలుగునుగాక. ప్రతి కుటుంబానికి క్షేమాభివృద్ధి కలుగజేయునుగాక. మంచిది పిల్లరా, ప్రార్థనలో మరి ఏకీభవిద్దాం. అందరూ తల్లు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ముందున్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ప్రభునకు ఈ సమయాన్ని అప్పగిద్దాం. దేవుడు నీతో నాతో తన పరిశుద్ధ ఆత్మతో నింపి మరి తన దాసుని నోట మరి సిద్ధపరిచిన సందేశం ఏదైతే ఉన్నదో దాన్ని వినగోరు వారమై ప్రభుని అడుగుదాం. అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవానికి పరిశుద్ధుడానికి స్తోత్రం, జీవము గల దేవానికి స్తోత్రం, సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రం, శక్తివంతుడైన దేవానికి స్తోత్రం, మహోన్నతమైన దేవానికి స్తోత్రం. నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుచున్న తండ్రి నీకే స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ స్తోత్రం చేయాలి. దేవునికి స్తుతి చెల్లించాలి. ఈ ఉపవాస ప్రార్థనలో ఈ ప్రతిష్ట ప్రార్థనలో దేవుడు మనందరిని దర్శించులాగు, మనందరితో మాట్లాడులాగు, మన మనస్సులను ఆయన వైపు కేంద్రించులాగు మనము ఈ దినమున దేవుని అడుగుతాం. నువ్వు సిద్ధపాటు కలిగిన మనసుతో దేవుని సన్నిధికి నడిచినట్లయితే, సిద్ధపాటు కలిగిన ఆత్మ చేత దేవుని సన్నిధికి నడిచినట్లయితే ఈ దినమున దేవుని సన్నిధిలో మరి ప్రార్థించు. నీ అవసరత కొరకు, నీ అక్కర కొరకు, ఈ దినమున నీ ఆత్మ రక్షణ కొరకు ప్రభుని అడుగు. అడుగు దీనిన దేవా నాతో మాట్లాడయ్యా. నువ్వు మాట్లాడితేనే ప్రభువా నా జీవితము మార్చబడుతూ ఉంది. నువ్వు మాట్లాడితేనే తండ్రి నా మనస్సు నీపై కేంద్రీకరించబడుతూ ఉంది తండ్రి అని మాట్లాడు. ప్రభుని అడుగు, ప్రభుని అడుగు. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రం. ప్రార్థించాలి, ప్రార్థించాలి. స్తోత్రములు, 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 స్తోత్రములు. కృతజ్ఞత స్తుతి పొందదగిన దేవా స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసయ్యా నీకు మహాగణన సర్వాధికారి దేవానికి హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న పెద్దలు జోసఫ్ గారు క్లుప్త ప్రార్థన వాక్య సందేశం నిమిత్తం. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, సుతుల సింహాసనాసీనుడైన దేవా, ఆకాశములు మహాకాశములు పట్టజాలని తండ్రి,
సింహాసనం చుట్టూ దూతలు పెద్దలు సాగిలపడి పరిశుద్ధుడు 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 అని చూడగా నాయనా తండ్రి భూమి అంతటా నాయనా నీ కనుదృష్టి చేత చూస్తున్న దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము, శృతి చెల్లించుకుంటున్నాము నాయనా. ఎందుకు పనికిరాని మామూలను బ్రతికించి తండ్రి అనుటకు అయ్యా అనుటకు అయినా మాకిచ్చినటువంటి ధన్యతను బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో అయినా దైవజనుడికి కావాల్సినటువంటి తోడు నీ మాటను ఆయన నోటిలో నింపి ఎడతలాత్మ చేత అభిషేకించి తండ్రి వివరించుటకు అయినా అంటే ఆయన కావాల్సినటువంటి తోడు ఈ బలము నీవు తోడుగా ఉండి అయినా నీ మాటలు ఆయన నోటిలో నింపి జీవపు ఊటగా అయినా సహాయం చేసి మహిమ పొందు. ఇకే ఘనత మహిమ ప్రభావం నీకు అనిపిస్తున్నాం తండ్రి, సహాయం చేయండి అయినా. ఇకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు ఎంతైనా కృతజ్ఞత పొందదగిన దేవుడవని అయినా నీకు అప్పచెప్పుకు తగ్గించుకుని నాకు నచ్చిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థించిన గారిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మంచిది. ఈ సమయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు చదువుకుందాం. మన మధ్యలో ఉన్న మరి జతపల్లి వారు సహోదరులు యాకోబు గారు చదివి వినిపిస్తారు. ఇర్మియా 15వ అధ్యాయము 1. అప్పుడు యెహోవా నాకిలాగూ సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసుండదు. నా సన్నిధి నుండకుండా వారిని వెలగొట్టుము. మేమెక్కడికి పోదామని వారు నిన్ను అడిగిన ఎడలా నీవు వారితో ఇట్లనము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, చావునకు నియమింపబడిన వారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలెను. దేవుడి యొక్క మాటలు దీవించును గాక. దేవుని నామానికి స్తోత్రం. చదవబడిన లేఖనమును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. మరి వాక్యాన్ని చదివి వినిపించిన సహోదరులను బట్టి ప్రభువుకు వందనాలు. దేవుడు వారిని వారి పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దిన దేవుని వాక్య సందేశము మరి ఏక మనస్కుల ద్విమనుష్కుల మరి ఈ సందేశం మీద మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అయితే చదవబడిన వాక్యంలో మరి మనం విన్నాం, కొందరిని ఆయన అంగీకరించడానికి ఇష్టపడడం లేదు. ఇర్మియాతో దేవుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసు ఉండదు. మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. పిల్లరా, మనిషి యొక్క మనసు యొక్క పని ఏంటంటే ఆలోచించడము, అనుభూతి చెందడము, గ్రహించడము, ఊహించడము, గుర్తుపెట్టుకోవడము వంటి మానసిక కార్యకలాపాలను మరి అది మరి కలిగి ఉంటుంది. వ్యక్తిగత ఆత్మీయ మరి అనుభూతి ఉంటుంది. అయితే పిల్లరా, ఇక్కడ దేవుడు ఇర్మియాతో మాట్లాడిన మాట ఏమిటంటే, ఇక్కడ మనుషుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, లేదా యూదులు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వారి గురించి మాట్లాడుతూ ఒక విషయాన్ని ప్రాముఖ్యంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, 2వ వచనంలో మనం చదువుకున్నాం. 2వ వచనంలో నుంచి ఏమిటంటే, మొదటి వచనంలో చదివిన మాట అంటే, నాకు మనసు లేదు, వారిని ఇక నుంచి వెళ్ళగొట్టుము, వారిని దేనికి అప్పగించాలో దానికి వారిని అప్పగించవలసి ఉన్నది. ఎందుకు ఆ రీతిగా చేయవలసి ఉన్నదంటే, మనిషి మనసు అనేది చెడిపోయింది. బాగా ఆలోచించండి పిల్లరా. దేవునికి మనసు ఉంది,
మనిషికి కూడా మనసు ఉంది. దేవునికి ఆలోచించదగిన మనసు కలిగిన వాడు ఆయన. అదే మనసు మనుషులో కూడా ఉంచాడు. ఇప్పుడు దేవునికి ఎలాంటి మనసు అయితే ఉందో అలాంటి మనసు కూడా మనిషి కలిగి ఉండాలి. మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఒక విషయాన్ని ఇక్కడ యేసుప్రభుల వారి గురించి రాస్తూ ఉన్నాడు. ఆయన సమస్తమును మన కోసం వదిలేసుకున్నారా బాబు. ఆయన దేవునితో సమానముగా, అంటే తండ్రి అయిన దేవునితో సమానముగా ఉండే ధన్యతను కూడా నీకోసము నా కోసమే వదిలేసుకున్నారా. ఆయన మనసు ఏంటో తెలుసా? త్యాగపూరితమైన మనసు ఆయనది. ఆయన ఒక మనిషిగా ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏంటంటే ఆయన త్యాగము చేయడానికి తన మనసులో మన నిమిత్తం ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక సంకల్పము కలిగి ఉన్నాడు. ఏంటి అనంటే పాపములో బ్రతుకుతున్న వారిని, అన్యాయం అక్రమాలు చేస్తున్న వారిని, నీచ నికృష్టమైన బ్రతుకుతున్న వారిని, వారందరిని తన యొద్దకు నడిపించి పరిశుద్ధతలో నింపడానికి ఆయన ఎలాగైతే ఉన్నాడో ఆ రీతిగానే ఈ ప్రజలో ఉండాలి అని, సాతాను అధికారం కిందికి వెళ్ళిపోయిన వారందరినీ విడిపించాలి అని, అదే శరీరము ద్వారా పాపం నిర్మూలన చేయాలని ఆయన తండ్రి అయిన దేవునితో సమానముగా ఉండకుండగా ఈ భూమి మీద మన కోసము మనతో బ్రతకడానికి వచ్చాడు. ఆయన మనసు ఎలాంటిదో తెలుసా? త్యాగపూరితమైన మనసు. అందుకే 5వ వచనములు అంటాడు కదా, 2వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములు అంటాడు కదా ఆయన, అపోస్తలుడైన పౌలు గారు, క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. ఆనాడు తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నాకు మనసు లేదు, ఈ ప్రజలు వారికి ఇష్టం వచ్చిన మార్గములు నడుస్తూ ఉన్నారు, తమకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఉన్నారు, నేను ఎన్ని మార్లు చెప్పినా వీరు విననొల్లని వారిగా ఉన్నారు, వారి హృదయములో చోటియనొల్లని వారిగా ఉన్నారు. అందుకే ఇలాంటి వారికి నాకు మనసు లేదు, వారిని ఇక నుంచి నా సన్నిధి నుండి వారిని వెళ్ళగొట్టను, వారికి దేనికి అప్పగించాలో దానికి అప్పగించేసే. పిల్లరా, ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. మనసు చాలా ప్రాముఖ్యమైనదని ఇందాక మీతో చెప్పాను. అది అనేక విధాలుగా ఆలోచన చేస్తారు, అనేక విధాలుగా మనిషిని పాడు చేస్తారు. అందుకే ఆ మనసు అనేది స్వాధీనములో ఉంచుకోవాలి. ఎప్పుడైతే ఆ మనసు మనిషి యొక్క స్వాధీనములో ఉంచబడుతూ ఉందో అది భద్రపరచబడుతూ ఉంది, మనిషిని సరిచేసబడుతుంది. 26:3 వచనం ఒకసారి యెషయా గ్రంథాన్ని చూద్దామా? యెషయా గ్రంథం 26:3 వచనంలో రాయబడిన మాటను ఒకసారి చూద్దాం. 26వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, ఇది ఒక కీర్తన. ఈ కీర్తనలో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. పిల్లరా, మనసు, ఎవరిని మనసు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎవరిని మనస్సు నీ మీద ఆనుకొనును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ప్రభువునకు మనసు ఏం లేదు, వారి మీద ఇష్టం కలిగే మనసు లేదు. ఇప్పుడు మన మనసును ఏం చేయాలి? ప్రభు మీద కేంద్రీకరించాలి, ప్రభు వైపు మనం మనసును మళ్లించాలి. లేదంటే తనకి ఇష్టం వచ్చినట్టుగా ఆయన నిన్ను కరువునకు అప్పగించేస్తాడు, చావునకు అప్పగించేస్తాడు, ఇబ్బందుల పాలకు అప్పగించేస్తాడు. అందుకే వీటన్నిటి నుండి మనము విడుదల పొందుకోవాలంటే ప్రభువును పైన మన మనసు ఆనుకోవాలి. కానీ నాడు ఎలా ఉన్నారు తెలుసా? ఏక మనసు గల వారుగా ఎవ్వరు లేరండి.
మనస్కులు కలిగిన మనుషులు ఈ భూమి మీద కనబడుతూ ఉన్నారు. అలాంటి వారితో ప్రభు చదివిస్తున్న మాట ఏంటంటే, ఏక మనసు గలవారై ఉండండి. 2వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లరా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, పేజీ నంబర్ 179. మీరు ఏక భావం గలవారై ఉండి, మీరు ఏక మనస్సు గలవారుగా, మీరు ఏక మనస్కులగునట్లు, ఏక మనస్కులగునట్లు, ఏక ప్రేమ కలిగి, ఏక భావం గలవారుగా ఉండి, ఒక్కదాని యందే బాగా జాగ్రత్త ఆలోచించండి పిల్లరా. ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘాన్ని అడుగుతూ ఉన్నాడండి, నా సంతోషాన్ని పరిపూర్ణం చేయండి. ఏ రీతిగా చేయాలి? ఇప్పుడు కాపరి సంఘమునకు మరి అధ్యక్షుడిగా ఉంటూ ఆ సంఘాన్ని మరి దేవునికి అప్పగించడానికి, ఆ సంఘములో చేర్చబడిన ఆత్మలకు మరి కాయుచు లెక్క అప్పకి చెప్పే వాని వలె ఆ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని చక్కగా అమర్చుచు నడిపించుచు తన బాధ్యతను మరవక ప్రయాసపడుతూ ఉంటాడు. కారణం ఏంటంటే పిల్లరా, ఆ సంఘములో చేర్చబడిన బిడ్డల మనసు లోక సంబంధమైన వాటి మీద కేంద్రీకరించకూడదు. ఆ సంఘ బిడ్డలు దేవుని మీద మనసు ఉంచి తమ ఆత్మలను రక్షించుకునే వారుగా ఉండాలి అని, తమ ఆత్మలను క్రీస్తు రాజ్యములో నిలపాలి అని, తమ ఆత్మలను నశించుకోకుండా ఉండాలి అని ఆ సంఘ కాపరి ప్రయాసపడుతూ ఉంటాడు. అదే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారండి, ఏక మనసులగునట్లు. ఏ మనసు కావాలంటే అండి, మనుషులలో ఏ మనసు కావాలి అంట? ఏక మనసు. ఏక మనసు అంటే ఎన్ని? ఏక మనసు అంటే ఎన్ని? 100 ఉంటాయా? ఒకటేనా? ఏక మనసు అంటే ఒకటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనుషులలో ఎన్ని మనసులు ఉన్నాయి? ద్విమనస్సులు కలిగిన వారు అనేకులు ఉన్నారు. ఏక మనసు వేరు, ద్విమనస్సు అనగా 2 మనసుల తర్వాత వచ్చి ఇంకెన్నో. అవి 2 మనసులు. ఆ మనసు కలగకుండా ఎలా ఉండాలంట? ఏక మనసులగునట్లుగా ఉండాలి అని అంటే మనసులో ఉండవలసిన లక్షణం ఏంటంటే ఏక ప్రేమ, ఒకే ప్రేమ ఉండాలి. 2 ప్రేమలు ఉండకూడదు. అవునా? ఆ ప్రేమ ఏంటి? దేవుడు ఎలాంటి ప్రేమ పంచాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి ప్రేమను మనకు పంచాడు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే ఆయన ప్రాణము పెట్టినంతగా మనను ప్రేమించాడండి. అలాంటి ప్రేమ మనుషులలో కరువైపోయింది. ఆ ప్రేమను చూడాలనుకుంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏక మనసు కలిగిన వాడై ఈ లోకానికి వచ్చాడు. ఆయన తండ్రి దగ్గర ఏ తీర్మానం అయితే చేసుకొని ఉన్నాడో అదే తీర్మానము కలిగి భూమి మీదకి వచ్చాడు. అదే తీర్మానముతో మనందరిని రక్షించాడు. అదే తీర్మానము కలిగి ఆయన మరలా తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. ఏక మనసు. ఆయనలో ఉన్న మనసు ఒకటే అండి. మారు మనసు అనేది, మారు అనగా ఇంకొక మనసు అనేది లేదు, ఒకే మనసు. కానీ మనుషులలో ఉన్నవి 2 ద్విమనస్సులు కలిగిన మనుషులు ఉంటూ ఉన్నారు. అందుకే పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తునకు మనసు ఏంటి? నిన్ను నన్ను ప్రేమించడం, నిన్ను నన్ను ఆదరించడం, నిన్ను నన్ను చేరదీయడం, ఆయన స్వరక్తం ఇచ్చిన సంఘమును ఎల్లప్పుడూ కాయుచూ ఉండడమే ఆయన మనసు. హల్లెలూయా. అందుకే పిల్లరా, అక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే ఏక ప్రేమ గలవారే. ఏక ప్రేమ కలిగి ఉండాలి. కలిగి ఉండడం అంటే ఏంటి? ఇప్పుడు కలిగి ఉండడం అంటే ఏంటి చెప్పండి? కలిగి ఉండడము అంటే దానిని మనం పొందుకోవడం. కలిగి ఉండడం అనగా దానిని పొందుకోవడం.
ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మనకి ఏదో ఒక వస్తువు అవసరమైంది, లేదా వస్తువే అనుకుందాంలేండి. ఇప్పుడు ఆ వస్తువు కావాలంటే ఏం చేయాలి? మనం ఇంటి దగ్గర కూర్చుంటే రాదు, లేదా వేరే వారి దగ్గర ఉంది, వారి దగ్గరికి వెళ్ళి నిలబడితే రాదు. వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర నిలబడ్డావు అనుకో, ఏంటి వచ్చావు, చాలాసేపు అయింది ఊరిలో ఉన్నావు, మాట్లాడుకుని ఉన్నావు, ఏమి చెప్పు అని నువ్వు మాట్లాడకుండా ఉంటే నీకు అది రాదు. ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగి కాసేపు బతిమలాడితేనే అది నీ దగ్గరికి వస్తుంది. దానిని ఏమంటే పొందుకోవడము లేదా కలిగి ఉండడము. ఇప్పుడు మనము ఈ ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఎలా వస్తుంది అని అంటే ప్రియమిత్రులారా, దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపి. మొదటి యోహాను పత్రికలో మనం ఆ మాట 4వ అధ్యాయము 10వ వచనము 9వ వచనంలో మాట మనము చూస్తాం. ఆయన ఎలాంటి వాడై ఉన్నాడంటే దేవుడు ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు. ఆ ప్రేమా స్వరూపి అయిన ప్రేమను మనము కలిగి ఉండాలి. అది కలిగి ఉండుట ఏక ప్రేమ. అది ఇప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళాలనుకో ఎన్నో ప్రేమలు వస్తాయి, కానీ దేవుని దగ్గర ఒకే ప్రేమ. అందుకే మీరు ఏక మనసులగునట్లుగా ప్రభు దగ్గర ఏక ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇంకో విషయం చెప్తున్నాడు అక్కడ, ఏమంటాడంటే అడేమంటున్నాడు? ఏక భావము గలవారుగా. ఏక భావము. భావం అంటే ఏంటి? భావం అంటే ఏంటి? భావం అనగా చెప్పాలి. భావం అంటే ఏంటి? అర్థం. భావం అంటే నువ్వు చెప్పేది నేను చెప్పేది కలిగి ఉన్నాను. అది భావం అంటే ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఏదైతే చెప్పగలుగుతాడో దానిని, ఆ అర్థాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీలో ఉన్న దానిని ఎదుటి వ్యక్తి తెలుసుకోవాలి. భావం అంటే అర్థము అయ్యే రీతిగా మనం ఉండాలి. ఎదుటివానికి అర్థమయ్యే రీతిగా మనం కనబడాలి. ఆ ఎదుటి వ్యక్తి మనకు అర్థమయ్యే రీతిగా ఆ వ్యక్తి కనబడాలి. దానిని ఏకభావము. హల్లెలూయా. అందుకే ఏక భావము కలిగిన వారమై ఉండాలి, ఏక ప్రేమ కలిగిన వారమై ఉండాలి. ఇలాగున ఉండుట వలన నీలో మనసు అనేది మారు, ఇంకొక మనసు అనేది నీలోనికి రాదు. ఒకే మనసు, ది మనసు అనేది నీలోనికి రానివ్వదు. ఎందుకంటే ఆ ప్రేమ నిన్ను ఆ మనసు దగ్గరికి పోనివ్వదు. ఆ భావన నిన్ను వేరే దాని మీద మనసు పెట్టనివ్వదు. అందుకే ప్రియమిత్రులారా, ఏక మనసులగునట్లుగా మనం ఎలా ఉండాలంటే ఏక ప్రేమ కలిగి ఉండాలి, ఏక భావనము కలిగి ఉండాలి. అందుకే అక్కడ అంటున్నాడు ఒక్కదాని అంతే మనస్సు. అదే చెప్పాను కదా ఇందాక, మనం ఏదైనా చేయగలిగితే దాని మీద మన మనసు అనేది ఉండాలి. ఏక ప్రేమ. ఆ ప్రేమ పైనే ఒకే, ఇప్పుడు నువ్వు ఏ రీతిగా అయితే నువ్వు ప్రేమించగలుగుతున్నావో అదే రీతిగా ఆ ప్రేమ నీ మరణాంతము వరకు ఉండాలి. అదే ఏక ప్రేమ. అలాగే ఏక భావము. నిన్ను ఎప్పటికీ ఒకేలాగా ఎదుటి వ్యక్తి చూస్తున్నప్పుడు అదే భావనతో నువ్వు బ్రతకాలి. అప్పుడే ఏక మనసు అనేది నీలోనికి వస్తుంది. అప్పుడు ఒక్కదాని మీద నువ్వు మనసు కేంద్రీకరిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, అలాగున ఎప్పుడైతే ఉండగలుగుతావో నీ మనసు అనేది ఎవరి మీద అనుకుంటుంది? ఎవరి మీద? దేవుని మీద అనుకుంటుంది. ఎప్పుడైతే దేవుని మీద నీ మనసు అనుకుంటే దేవుడు నిన్ను తృణీకరించుడు. దేవుడు నువ్వు అడిగిన దానిని పెడ చెవున పెట్టడు. నువ్వు కోరుకున్నది ఆయన ఇవ్వక మానడు. అందుకే పిల్లరా, ఏక మనసులగునట్లుగా ఉండాలి అని అంటే మనసు ఒక్క దాని మీద ఉంచాలి. ఆయన మనసులో నీ మీద చిరాకు రాకుండా ఉండాలి అంటే నీవు ఆయన చెప్పినట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా మనం ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు ఒకసారి చూద్దాం. మీరు, ఎందుకంటే ఒక్కదాని మీద మనసు ఉంచాలి. ఎందుకంటే ఈ లోకములో మనుషులు ఎలాంటి వారో అక్కడ చెప్తూ ఉన్నాడు. మీరు మూర్ఖమైన వక్ర క్షణము మధ్య
నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంశయం సమస్త కార్యములు, ఇవన్నీ సనుగులు మాని సంశయములను మాని మరి సమస్త కార్యములు చేయాలి అనంటే, దేవుని కుమారులుగా ఉండాలి అనంటే మూర్ఖమైన అక్కడేమంది మూర్ఖమైన వక్రజనమ మధ్య నిరపరాధులుగా నిష్కలంకులుగా దేవుని కుమారులుగా మీరు ఉండాలి అనంటే ఉండవలసినది ఒకటే, మనసు అది పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఆ మనసు ఈ మనుషుల మధ్యలో ఉన్నప్పుడు ఒకేలా కనబడాలి, నువ్వు ఇంటిలో ఉన్నప్పుడు ఒకేలా కనపడాలి, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒకేలా కనపడాలి. ఇంటిలో ఉన్నప్పుడు ఒకలాగా, బయట ఉన్నప్పుడు ఒకలాగా, మనుషుల మధ్యలో ఉన్నప్పుడు ఒకలాగా ఈ మనసు ఉండకూడదు. ఈ మనసు ఎలాంటిదంటే, ఇప్పుడు ఇలాగున ఉన్న వారి మనసు ఎలాంటిదంటే ద్విమనస్సు. వారు ద్విమనస్కులు కలిగిన వారు. అందుకే ఏక మనసులుగా కలిగిన వారిగా ఉండాలంటే ఏక ప్రేమ కలిగి ఉండాలి, ఏక భావము కలిగి ఉండాలి. అప్పుడే దేవుని కుమారులుగా ఉంటారు, దేవుని కుమార్తెలుగా ఉండగలుగుతారు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఏమంటే ఇవన్నీ మనుషులలో ఉండకూడదు. సనుగులు అనేది ఎవరిలో వస్తాయి? సనుగులు సంశయములు ఎవరిలో వస్తాయి చెప్పండి? ఎవరిలో వస్తాయి? ద్విమనస్సు కలిగిన వారిలో వస్తాయి. ద్విమనస్సు కలిగిన వారిలో అవి ఉంటాయి. కాబట్టి ద్విమనస్కులు కలిగిన వారి వలె మనసులు ఉండకూడదు. అందుకే పిల్లరా సమస్త కార్యములు చేయాలి. ఆ సమస్త కార్యములు ఎలాంటివి అంటే పరిపూర్ణంగా చేయాలి. చేసేది ఏదైనా కానీ ఒక్కదాని మీద మనసు నుంచి ఆ సమస్త కార్యములు చేయాలి. అలాగున చేయటం వలన నీకు, నీ కుటుంబానికి, సంఘమునకు, మరి అలాగే నీ ఆత్మకు రక్షణ, క్షేమము, ఆశీర్వాదము కలుగుతుంది. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. అలాగున ఉండాలంటే ప్రియమిత్రులారా శ్రేష్టమైన మాట నిన్ను బలపరుస్తూ ఉంది. ఆ మాట వినటం వలన నీ విశ్వాసము వృద్ధి చెందుతూ ఉంది. ఆ మాట వలన నీవు అభివృద్ధి మహాభివృద్ధిలోనికి నీవు వస్తావు. అందుకే ఒక మా విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24-25 వచనాలు ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 24-25 వచనాలు తీసిన వారు చదవండి. అయ్యా ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తునందు పిల్లరా, మనం ఇప్పుడు మొదటిగా చదువుకున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తే ఇంపైన మాటలు అంటే ఏంటి? ఇంపైన మాటలు అంటే చెవుకి మధురముగా ఉన్నట్టు, లేదా వినడానికి మంచిగా అనిపించేది, వినడానికి మంచిగా ఇంపైన మాటలు. ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి, నీ మాట ఎంతో స్పష్టంగా వస్తుందా, చాలా బాగుంది వినడానికి అని అంటారు కదా. అదే జీరా గొంతు కలిగిన వాడు వచ్చి మాట్లాడాడు అనుకోండి, ఎటుంటుంది? డబ్బలో రాయేసినట్టే ఉంటుంది. ఇంకా అవునా? డబ్బలో రాయేసినట్టే లోడ 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 లోడ. నేను ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు మా స్వీట్ వస్తుంది, ఇంటి దగ్గరికి వస్తుంది. ఎప్పుడైనా వాళ్ళ అత్త దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది, ఆపది. ఇంకా మాట్లాడుతుంటుంది. స్కూల్ దగ్గర జరిగిన విషయాలు, ఇక్కడ ఇంటి దగ్గర జరిగిన విషయాలు వచ్చి మాట్లాడుతుంటుంది. కానీ ఆ పిల్ల మాట్లాడుతుంటుందంటే అది ఒక గోలగా ఉంటుంది. నేను అంటాను, అచ్చే ఆపో అని అంట. అంటే
మాట ఎట్లుంటుందంటే ఇంకా ఆపదు, మధ్యలో స్టార్ట్ చేసిందా ఇంకా వాగడమే. ఇంకా అంటే మాట అనేది మనిషికి ఎట్లుండాలంటే మధురంగా కనపడాలి. ఆ మధురమైన మాట ఈ మనిషికి ఏం చేస్తుందంట, ఆరోగ్యాన్ని కలగజేస్తుందంట. ఎలా పడితే అలా వాగేస్తూ ఉంటే ఎట్లుంటుందంటే మనిషికి అనేది ఏదో గిల్టీగా ఉంటుంది, ఏదో ఫీలింగ్ వస్తుంది, ఏదో బాధ కలుగుతుంటుంది. అందుకే ఆ మాట ఎలా ఉండాలంటే మధురమైనదిగా ఉండాలి. ఆ పైన 23 వచ్చిన ఒకసారి చదవండి అయ్యా. జ్ఞాని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపచేయును. అంటే జ్ఞానం అనేది కావాలి మనిషికి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, జ్ఞాని హృదయము వాని నోటికి ఏం కలిగిస్తుందంట, తెలివి. ఆ నోటి మాట వలన అతనికి తెలివిని కలగజేస్తుంది. అంటే నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడడం వల్ల అదేమవుతుందంటే ఎదుటి వాడిని చూసేవానికి అసహ్యకరంగా కనపడుతుంది. కానీ జ్ఞాని ఎలా మాట్లాడతాడు, ఆ మాట ఎదుటివాడు ఎలా ఆలోచిస్తాడా, ఎలా ఊహించుకుంటాడా అని అన్ని విధాలుగా ఆలోచన చేసుకొని తన నోటి మాటను బయలుపరుస్తాడు. అది జ్ఞాని హృదయ లక్షణం. అందుకే మాట మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తికి అది ఇంపైనగా, వారు వినసొంపుగా ఉండేటట్టుగా ఉండాలి. అయితే ప్రియదేవులారా, దేవుని మాట శ్రేష్టమైనది అని చెప్పడానికి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మాట ఎవరు విన్నా అది మధురంగానే కనబడుతుంది. అది ఎలాంటి వారు విన్నా అది వారికి శ్రేష్టమైనదిగానే కనబడుతుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఆ మాటలను పెడచెవిన పెడతారు, ఆ మాటను వదిలివేస్తారు, ఆ మాటలను మర్చిపోతారు. కానీ అది ఆరోగ్యాన్ని కలగజేస్తుంది అని చెప్తున్నాడు. అక్కడ ఏమని చెప్తున్నాడు 24లో 2వ లైన్లో, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ మనసు దేని మీద ఉన్నది? ముసలమ్మ ముచ్చట్ల వైపు ఒకవేళ పరుగులు తీస్తూ ఉందేమో, ముసలమ్మ ముచ్చట్లకు మరి ఆరాటపడుతున్న ఆ మాటలకు చెవి ఒగ్గడానికి నీ మనసు అనేది వేగిరపడుతూ ఉందేమో. కానీ దేవుని మాటలు వినడానికంట సమీపించి ఆలకించుట శ్రేష్టము అని రాయబడింది. అలాంటి మనసు కావాలి. ఇంపైన మాట దేవుని మాట, అది శ్రేష్టమైనది. ఆ మాట వినే మనసు ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. ఆ మాట వలన ఏక ప్రేమ కలుగుతుంది, ఏక భావము కలుగుతుంది. ఆ మాట మరి మనుషులలో ఉన్నప్పుడు నిన్ను మరి ఎలాంటి వారో తీర్పు తీరుస్తూ ఉంది. దేవుని సంగమా, జాగ్రత్తగా మనం ఈ విషయాలను మనసులో పెట్టుకునే వారముగా ఉండాలి. కానీ అయితే కొంతమంది ఎలా ఉన్నారంటే వాడి మనసు ఎలాగ ఊహిస్తుందో అలాగునే వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారంటే మనసుకులు, వారి మార్గం ఎలా కనపడుతుంది అప్పటికి వారి మనసు ఊహించినట్లుగా, వారి మనసు మరి తెలియపరిచినట్లుగా, వారి మనసు గ్రహించినట్లుగా, వారి మనసు దేనిని గుర్తించడంతో దాని ప్రకారంగానే వారు పరిగెడుతున్నప్పుడు వారి మనసుకు వాని కన్నులకు ఎలా కనపడుతుంటే వారి మార్గము యథార్థంగానే కనపడుతుంది. అంటే మనసు అనేది వానికి ఎలా పడితే అలా నడిపిస్తూ ఉంటుంది, కానీ వాని దృష్టికి మాత్రం అది యథార్థంగానే కనపడుతుంటుందంట. అందుకే అక్కడ చెప్తున్నాడు, తుదకు అలాంటి మనసు కలిగిన వారి మనసు ఏమైపోతారంటే అది మరణమునకు దారి తీసే విధంగా మార్చిపోతుంది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా మనసులో పెట్టుకుంటే, ఈ విషయాలన్నిటిని మనము జాగ్రత్తగా గ్రహించగలిగితే, ఈ మాటలో ఉన్న సత్యము ద్వారా, ఈ వాక్యము ద్వారా మనలో పుట్టించాల్సినది దేవుని వాక్యము ద్వారా ఏక మనస్సు. మనము ఏక మనస్సులగునట్లుగా, ఏక ప్రేమ కలిగిన వారమై ఉండినట్లుగా, ఏక భావము కలిగి ఉండినట్లుగా, దేవుని కుమారులుగా ఉండినట్లుగా మనము దేవుని వాక్యం మీద కేంద్రీకరించాలి, మనసు పెట్టుకోవాలి. దేవుని వాక్యమే మనకు జీవమునిస్తూ ఉంది. ఈ లోక సంబంధమైన మాటల వలన ఏది మనకు దొరకదు.
అది నాశనమునకు దారి తీస్తుంది. మనసు దేవుని మాట మీద, దేవుని వాక్యం మీద, దేవుని వైపు మనం ఎప్పుడైతే ఉంచుకుంటామో అది ఏక మనసు. దేవుని మీద ఒక మనసు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక మనసు, దేవుని మరి వాక్యము చదువుతున్నప్పుడు ఒక మనసు, చాలా విధాలుగా రకరకాల మనసులు కలిగి మనుషులు అనేక విధాలుగా ఉంటూ ఉన్నారు. అలాంటి మనసు ఉండకూడదు దేవుని బిడ్డలకు. అందుకే అపోస్తులైన పౌలు గారు చెప్పినది ఏంటంటే, నా సంతోషము పరిపూర్ణమగునట్లుగా ఇదిగో ఈ పైన మాట, దేవుని మాట మీకు బోధిస్తున్నాను. దేవుని వాక్యం వలన, స్వార్థ వలన మిమ్మల్ని కని ఉన్నాను. మీరు ఏక మనసులుగా ఉండాలి, ఏక ప్రేమ కలిగి ఉండాలి, ఏక భావం కలిగి ఉండాలి. అప్పుడే మీరు దేవుని కుమారునిగా ఉంటారు. అప్పుడు ఆయన మనసు మీ మీద ఉంటుంది. లేదంటే ఆయన దేనికి అప్పగిస్తాడు? మరణమునకు అప్పగిస్తాడు, ఇబ్బందులకు అప్పగిస్తాడు, కరువునకు అప్పగిస్తాడు, ఇంకా ఎన్నో. ఆయన మరి తనకిష్టం వచ్చినట్లుగానే వారిని అప్పగించేస్తాడు. కానీ నిన్ను ఒప్పుకోవడానికి మనసు అనేది ఆయనకు ఉండదు. కారణం ఏంటంటే నీ మనసులో చెడు భావన అనేది ఉండకూడదు. అలా భావన కలిగితే వాటిని మరి దేవుడు అనేక విధాలుగా నిన్ను అప్పగించేవాడిగా ఉంటూ ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి పిల్లరా. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక, అపోస్తులైన పేతురు గారు ఈ పత్రికను రాస్తూ 3వ అధ్యాయములో 8వ వచనములో ఈ విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారు. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉండాలంటే అండి మనుషులంతా, లేదా దేవుని బిడ్డలంతా ఎలా ఉండాలి? ఏక మనస్కులుగా ఉండాలి. అందుకే చెప్తున్నాడు కదా అక్కడ, తుదకు మీరందరూ ఏక మనసు గలవారై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరి దుఃఖముల యందు ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడుడి. అంటే భాగములు పంచుకోండి, పాలువారై ఉండండి, ఒకరికొకరు షేర్ చేసుకోండి, ఒకరినొకరు ఆదరించుకోండి, ఒకరొకరు సమాధానపరచుకోండి, ఒకరినొకరు ఓదార్చుకోండి, ఒకరు ప్రేమ కలిగి ఉండండి. అలాగున ఉండటం వలన మీరు ఒకే ప్రేమ కలిగి, ఒకే భావన కలిగి, ఏక మనసు కలిగి ఉన్నవారుగా కనపడుతున్నట్లు మరి చెప్తూ ఉన్నాడు. అందుకే వినయ మనస్కులై ఉండాలి. వినయ మనస్కులు అంటే ఏంటి? వినయం ఉండాలి, అలాగే వారిలో ఆ మనసు అనేది రావాలి. వినయ మనస్కులు అంటే లోబడే మనసు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వినయ మనసు అంటే, వినయం అంటే ఏంటంటే లోబడే మనసు రావాలి. ఒకరికొకరు లోబడుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అది దేవుడు నీలో కోరుకుంటున్నాడు ప్రియదేవులారా. కాబట్టి తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడుడి. సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కు గలవారై ఉండండి. ఇది చెప్తున్నాడు అపోస్తలుడైన పేతురు గారు. మరి దేవుడు పంచిన ప్రేమను గురించి అందరిని అలాగున ఉండమంటూ ఉన్నాడు. మనము కూడా అలాంటి ప్రేమ కలిగిన వారముగా ఉండాలి, అలాంటి భావన కలిగిన వారమై ఉండాలి, వినయ మనసుకు కలిగిన వారమై మనం ఉండాలి. ద్విమనసు కలిగిన వారిగా ఉంటే అది మరణమునకు దారి తీస్తుంది. ఇదిగో నేను నడిచే దారే కరెక్ట్లే, నువ్వేంటి నాకు చెప్పేది అన్న మనస్సు వచ్చిందనుకోండి. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక మనసు, దేవుని మందిరపు వెలుపలకు వచ్చినప్పుడు ఒక మనసు. అలాంటి మనసు ఎవరి మాట వినడు ఆ వ్యక్తి. అతను అనుకున్నదే కరెక్ట్ అనుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ చివరికి ఏమైపోతాడంట? అది మరణమునకు దారి తీస్తుంది. ఆ మనస్సు అనేది రానివ్వకూడదు. ప్రేమ దేవుని ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అదే మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఆ పక్కనే చదవండి ఒకసారి, ఆ పక్కనే ఉంటుంది చూడండి.
క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. హల్లెలూయా. ఎలా ఏం ధరించుకోవాలంట? ఆయుధం. ఆపద వచ్చినప్పుడు ఏం తీసుకుంటాం మనం? ఏం తీసుకుంటాం? ఇప్పుడు ఎవరైనా కొట్టనికి వచ్చారనుకోండి, ఏం తీసుకుంటాం? పక్కన పొరకో పిడో ఏదో ఒకటి తీసుకున్నాం, ఏదో గంటో చెమ్మో ఏదో తీసుకొని ఏం చేస్తాం? ఎదుటి వారిని కొట్టడానికి వెళ్తాం. అంటే కొట్టడానికి దేన్ని ఉపయోగిస్తున్నావు? దేన్ని ఉపయోగించుకున్నావు? నీ చేతికి దొరికిన ఆయుధాన్ని ఉపయోగించుకుంటున్నావు. అంటే ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రమ పొందాడు మన కోసం. అంటే ఆయన శ్రమ మన కోసం పొందడానికి ఏ మనసు ఆయన ఉపయోగించుకున్నాడు? ఏ మనసు? దీన మనసు ఉపయోగించుకున్నాడు ఆయన. మంచి మనస్సును ఉపయోగించుకున్నాడు ఆయన. సాత్వికమైన మనసుతో ఆయన మన యొద్దకు వచ్చి ఆయనకు అనేక విషయాలు నేర్పించాడు. ఆ సాత్వికమైన మనస్సును మనము కలిగి ఉండాలి. దీన మనస్సు మనము కలిగి ఉండాలి. ఆయనలా ఉన్న మంచి మనస్సు మనము అవలంబించుకోవాలి. దాన్ని ఎలా? ఆయుధముగా ధరించుకోవాలి. యుద్ధమునకు వెళ్ళినవాడు మరి అన్ని యుద్ధోపకరణలు ధరించుకున్న తర్వాత ఆయుధం మరిచి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమైపోతాడు? ఎన్ని యుద్ధోపకరణలు ధరించుకున్నా ఏం లాభం? శరీరానికి రక్షణ, మరి అది ఏం లాభం? ఆయుధం అనేది ప్రాముఖ్యమైనది. అందుకే దేవుని బిడ్డలు కూడా ఆ మనస్సు అనే ఆయుధము నిన్ను ప్రేమగా నడిపిస్తుంది. ఎదుటి వారిని నిన్ను అర్థం చేసుకునే నీ మనసు అతని వారికి తెలియదు. అది ఒక ఆయుధముగా నీవు ధరించుకోవాలి. ఆ మనస్సు నీవు కలిగి ఉండాలి. ప్రియమిత్రులారా, మరొక విషయాన్ని కీర్తన 119 113 వచనము ఇక్కడ చెప్తున్నాడు కొందరి గురించి. 119వ కీర్తన 113వ వచనము. అక్కడ అంటున్న మాట విషయం ఏంటంటే, ద్విమనస్కులను నేను ద్వేషించుచు ఉన్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరమగును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎలాంటి మనసు గల వారిని ద్వేషిస్తున్నాడంట? చెప్పాలి. ఎలాంటి మనసు గల వారిని ద్వేషిస్తున్నాడంట ఆయన? ద్విమనస్సు గల వారిని ఆయన ద్వేషిస్తున్నాడట. ధర్మశాస్త్రం ఎలా ఉందంటే ఇప్పుడు ఆయనకు ప్రీతికరము. ప్రీతి అంటే ఏంటి? బహు ఇష్టమైనదిగా కనబడుతూ ఉంది. కానీ రెండు మనస్సులు కలిగిన వారు. ద్వి అంటే ఏంటి? రెండు. ఆ రెండు మనస్సులు కలిగిన వారిని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడా? ఆదరిస్తున్నాడా? చేరదీస్తున్నాడా? వారి పట్ల ప్రేమ కలిగి నడుచుకుంటున్నాడా? వారి పట్ల ఒకే భావన కలిగి ఉన్నాడా? లేదు. అలాంటి వారిని ఏం చేస్తున్నాడంట? ద్వేషించుచూ ఉన్నాడు. ఎందుకంటే వారు ఎప్పటికీ ఒక మనసు కలిగి ఉండరు. ఇక్కడ ఒక మనసు, ఇంకొక చోట ఇంకో మనసు, ఇంకొక చోట ఇంకో మనసు, ఇంకొక చోట ఇంకొక మనసు. ఆ మనసు కలిగిన వారిగా ఉండకూడదు. ఎందుకంటే ప్రతిమరా అది ఎదుటి వ్యక్తిని ద్వేషించేలా చేస్తుంది. ఆ ఎదుటి వ్యక్తి అలాంటి మనసు కలిగి ఉంటే ఏమైపోతుందంటే ద్వేషించేలా చేస్తూ ఉంది. కాబట్టి దీ మనసు గల వారిగా ఉండకూడదు అని దేవుని వాక్యం చెబుతుంది. యాకోబు రాసిన పత్రిక, అపోస్తలుడైన యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో ఒకసారి చూద్దాం. ఎందుకంటే పిల్లలు ఆయన చెప్తూ ఉన్నాడు, మీ హృదయములను శుద్ధిపరచుకోండి. ఎలాగోనంటే 2వ లైన్లో చెప్తూ ఉన్నాడు. మొదటి ఆ లైన్లో ఏమంటుంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునండి. దీన మనస్కులారా మీ హృదయములను శుద్ధి చేసుకోండి. ద్వేషించే మనసులుగా ఉండకూడదు, ద్విమనసులుగా కూడా ఉండకూడదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళరా, ద్విమనస్కులకు చెప్తున్న మా విషయం ఏంటంటే, మీరు దేవుని యొద్దకు వచ్చి అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. కాబట్టి మీ పాపములను చెప్తున్న విషయం ఏంటి? మీ పాపము
మీ పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి. అలాగే ఇంకో విషయం, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధపరచుకోండి. ఇప్పుడు పరిశుద్ధపరచుకోవాలంటే ఏం చేయాలి? ఈ మనసు అనేది బాగుండాలి. అన్ని విషయములలో ఈ మనసు ఒకే భావన కలిగినదై ఉండాలి, ఒకే మనస్సు కలిగినదై ఉండాలి, ఒకే ప్రేమ కలిగినదై ఉండాలి. అప్పుడు ద్విమనస్సు అనేది రాదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి మనసు కలిగిన వారు దేవుని యొద్దకు వస్తే ఆయన ఏమంటాడు? దేశించేవాడిగా కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. అదే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎందుకంటే ప్రతి హృదయములో కల్మషము లేని వారిగా ఉండాలి, ఏక మనసు గల వారిగా ఉన్నవారిని దేవుడు అంగీకరించేవాడిగా ఉంటాడు. కాబట్టి ఆ 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థీనుడు. అంటే స్థిరము లేనివాడు. ఆ మార్గములలో, సమస్త మార్గములలో స్థిరము లేనుడు. ఒక మార్గములో తిన్నగా నడవడు, ఒక మార్గమును ఎంచుకొనడు, ఒక మార్గములో వాడు నడవడు, ఒక మార్గములో వెళ్ళడు. ఎవడు అంటే ద్విమనస్సు కలిగిన వాడు. అందుకే అలాంటి వారు ఎలా ఉండాలంటే వారి మనస్సును పరిశుద్ధపరుచుకొని వారిగా ఉండాలి అని అదే యాకోబు గారు ఆ విషయాన్ని తెలియజేస్తున్నట్లుగా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. అప్పుడు మీ మనసు ఒక్కదాని మీద కేంద్రీకరించబడుతుంది. మనసు అంటే ఏంటి చెప్తారా? మనసు అంటే ఏంటి? మనసు అంటే ఏంటి? హృదయం అంటే ఏంటి? మనసు అన్నా హృదయం అన్నా అందరూ ఒకటే అనుకుంటారు. అవునా? మీరు అనుకునేది అదే కదా. మనసు అన్నా హృదయం అన్నా ఒకటే అంటారు. హృదయం వేరు, మనసు వేరు. మనసు అంటే మైండ్, ఈ మెదడు ఏది ఆలోచిస్తుందో, ఏది గ్రహిస్తుందో, ఏది చూస్తుందో ఆ దాని ప్రకారంగానే మనిషి నడుస్తాడు. కానీ హృదయం అనేది వేరండి ప్రేమైన వాళ్ళరా. కాబట్టి ఈ రెండు విధాలుగా మనిషి ఉండకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే ద్విమనస్సు అనేది ఉండకూడదు, ఏక మనసు గలవారుగా ఉండాలి. ద్విమనస్సు అనేది వాడి మార్గం వానికే అది యథార్థం కనపడుతుంది, కానీ చివరికి అది వాడు ఏమైపోతాడు? తుదకు మరణమునకు దారి తీస్తూ ఉంది. అంటే అందుకే యాకోబు గారు చెప్పిన మాట ఏమిటంటే, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. ఆ తర్వాత ఏమంటున్నాడు ఆయన? అట్టి మనుషుడు ఏది? మీ హృదయమును శుద్ధి హృదయములను శుద్ధి చేసుకొని వాడు, మనసు చెప్పిన ప్రకారంగా ప్రవర్తించేవాడు, మనసు చేసిన ఆలోచన ప్రకారంగా నడుచుకుని వాడు. ఏ మార్గమున వెళ్ళినా ఒక చోట తిన్నగా ఉన్నాడు. వాడు కాసేపు ఈ మార్గం, కాసేపు ఇక్కడ ఉంటాడు, ఇంకా కాసేపటికి ఇంకొక చోట కనపడతాడు, ఇంకా కాసేపటికి ఇంకో చోట కనపడతాడు. ఒక చోట ఒక మార్గములో వాడు నిలవని వాడిగా ఉంటాడు. అందుకే వాడు ఏం కావాలంటే అలాంటి వాడంట ఏ మార్గంలో వెళ్ళినా స్థిరంగా ఉండేవాడు కాడు. మనసు కలిగిన వాడు. కాబట్టి ఏక మనసు గలవారుగా ఉండాలి. మీ హృదయము మరి పరిశుద్ధపరచుకోవాలి. మీ మనసు చెప్పినట్టుగా మీ హృదయము ఆలోచించకూడదు, మీ మనసు చెప్పినట్టుగా మీ హృదయము కోరుకోకూడదు, మీ మనసు చెప్పినట్టుగా మీ హృదయము దేనిని ఆశించకూడదు. హృదయము అన్నిటిని ఆశిస్తుంది, హృదయం అన్నిటిని కోరుకుంటుంది, హృదయము అన్నిటినీ మరి అనుసరిస్తూ ఉంది. కానీ మనసు
ఏది చెబితే ఆ రీతిగా హృదయము వెంటపడుతూ ఉంది. కాబట్టి మనసు హృదయము వేరుగా ఉన్నప్పటికీ అవి భావాలు కలిసిన వాటిగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అలాగున ఉండకూడదు. అలాంటి ద్విమనస్సు కలిగిన వాడు ఏ మార్గములో వెళ్ళినా స్థిరముగా ఉండడు. కాబట్టి వాని హృదయము శుద్ధిపరచబడినదై, మనసు ఒకేలా ఆలోచించదగినదై, ఒకేలా గ్రహించదగినదై, ఒకే దాని మీద మనసు పెట్టినదై ఉంటే వాడు ఏ మార్గమున వెళ్ళినా ఆ మార్గములో స్థిరముగా నిలవగలుగుతాడు. అందుకే ప్రియమిత్రులారా, నేను చెప్తున్నాను దేవుని దాసునిగా, యేసయ్య మార్గములో మనం స్థిరముగా ఉండాలి అంటే మనసు ఏక మనసు అయి ఉండాలి. హల్లెలూయా. ఏక హృదయం కలిగిన వారిగా ఉండాలి, ఏక ప్రేమ కలిగిన వారిగా ఉండాలని దేవుని దాసునిగా తెలియజేస్తున్నాను. అందుకే దీన మనసు కూడా అన్ని మార్గములో తిరుగులాడుచూ ఉంటాడు. దీమనస్కుడైన వాడు మరి అన్ని మార్గములో తిరుగులాడుచూ ఉంటాడు, ఒక్క మార్గములో తిన్నగా ఉన్నాడు. అందుకే ఒక్క మార్గము, అది ప్రభువైన యేసుక్రీస్తు మార్గం, నీతిని అనుసరించే మార్గము, అది దేవుని రాజ్యానికి చేర్చే మార్గము కలిగి ఉండాలి అంటే, ఆ మార్గములో నడవాలి అంటే మనము ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అయితే అతడు ఎంత మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగమును పోలి ఉండును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎగిరిపడు సముద్రపును తరంగములు తెలుసా? సముద్రపు తరంగం ఏంటి? సముద్ర తరంగం తెలుసా? అలలు. సముద్ర తరంగం అంటే అలలు ఒడ్డుకు వచ్చినప్పుడు ఎలా ఉంటాయి? ఒకే అల వస్తుందా? ఇంకొక అల ఇలా వస్తుంది, ఇంకొక అల అలా వస్తుంది, ఇంకొకటి వెనుక నుంచి పెద్దగా వచ్చినట్టు వచ్చి అది కనబడకుండా వెళ్ళిపోతుంది. అవును. ఆ అలలు చూసుకుంటూ కొంతమంది ఏం చేస్తారు? ఎంజాయ్ చేస్తారు అలలు వచ్చేదాన్ని బట్టి. అయితే ఆ సముద్రపు తరంగములు ఎలా ఉంటాయి? ఒక చోట తిన్నంగా ఉండవు. హల్లెలూయా. ఒక చోట అవి తిన్నగా రావు, అవి ఎలా పడితే అలా వస్తాయి. అయితే ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే, అయితే అతడు ఎంత మాత్రమును సందేహింపక విశ్వాసము తోడగవలెను. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి పిల్లరా. నీవు అడిగేటప్పుడు నీ మనసు ఎలా ఉండాలి? నువ్వు దేని మీద మనసు పెట్టుకొని అడుగుతావో దాని మీదే మనసు పెట్టుకొని ఉండాలి. ఇంకో ఇప్పుడు ఇది అడిగాం కదా, ఇంకా ఇది అడిగాం కదా, ఇంకొకటి అనే మనసు అనేది పుట్టకూడదు. నీవు దేన్నైతే అడుగుతావో దాన్ని పొంది ఉన్నానని ఒక మనసు భావన కలిగి అడగాలి. హల్లెలూయా. అందుకే విశ్వాసముతో అడగాలి. నువ్వు విశ్వాసముతో అడగాలి. అందుకే సందేశించువాడు గాలి చేత రేపబడిన ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. సముద్ర తరంగమును. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే మనసు అనేది లోతుగా ఆలోచన చేస్తూ ఉంటుంది. లోతుగా దానిని ఆలోచింపనివ్వకూడదు. సముద్ర తరంగం కూడా ఎంత లోతుంటే ఎవరికి తెలియదు. అవునా? తరంగమైనా కానీ అలలు ఎట్ట వచ్చాయో తెలియదు. అలాగే తరంగం అంటే ఆ సముద్రం ఎంత లోతు ఉంటుందో ఎవరికి తెలియదు. కానీ మనసు లోతుగా ఆలోచింపనివ్వకుండా ఒకే దాని మీద మరి మనసును రేపుకోవాలి. ఒకే దాని మీద మన మనసును పెట్టుకొని వారిగా ఉండాలి. అందుకే ప్రియమైన దేవుళ్ళరా, ఈ శుక్రవారపు ఉపవాస ప్రతిష్ట ప్రార్థనలో మనం ఎలా ఉండాలంటే ఒకే దాని మీద మనం ప్రతిష్ట చేయబడిన బిడ్డలుగా ఉండాలి. ఒకే దాని మీద మనసు రేపుకునే వారుగా ఉండాలి. ఒకే ప్రేమ, ఏక ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. అప్పుడే మనం ఏమవుతామంటే దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడిన బిడ్డలుగా ఉంటాం. ఆయన అప్పుడు మనలో అంగీకరించిన వాడిగా కనబడతాడు. తృణీకరించాడు.
నిన్ను దేనికి అప్పగించడు. నీవు దేనిలో మరి ఇబ్బందులలో కష్టాల్లో పడి ఉంటే దాని నుండి ఆయన విడిపించేవాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, అతడు ఎంత మాత్రము సందేశించకూడదు. ఆయన మనసు దేని మీద మరి అనుకోకూడదు. అడిగే ప్రతి విషయంలో విశ్వాసముతో దేవుని అడిగే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యము ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. చివరిగా ఒక్క వచనాన్ని చదివి నేను ముగించేస్తాను. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమున మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండండి. ఇంకన్నీ ఇంతసేపు చెప్పే ఒకే ఒక విషయం అండి. ఇంపైన మాటలు దేవునివి. ఆ దేవుని మాటలకు మనం విధేయత చూపిన వారమై ఆయన బలిష్టమైన చేతుల కింద నువ్వు ఒదిగి ఉండగలిగితే, నువ్వు దీన మనస్కురాలవై ఉంటే, మరి ఆయన చేతి కింద నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఆయన తగిన సమయమున నిన్ను ఆయన హెచ్చించేవాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకే మనలో ఒకే ఒక భావన ఉండాలి, ఒకే ఒక ప్రేమ ఉండాలి. ఇవన్నీ ఉండాలి అంటే ఒకే మనసు ఉండాలి. ద్విమనస్కు అనేది రానివ్వకూడదు. కాబట్టి దేవుని పిల్లలుగా ఈ మాటలు మీరు గ్రహిస్తారని మీకు తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ పరిశుద్ధమైన మాటలను దీవించి ఆశీర్వదించి తన విడికిడిలో మనను మరి ఫలింప చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దీన మనసు కలిగి దీనులతో సావాసము చేయుట మేలు. కాబట్టి మన ముందు ఉన్నవారు, మనకు ముందు వెళ్ళిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ మనకంటే ముందు దేవునిలో మరి దీన మనసు కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. వారితో సావాసం కలిగితే ఏక మనసు వస్తుంది. ఏక ప్రేమ కలిగిన వారమే ఉంటాం. ఏక భావం కలిగిన వారమే ఉంటూ దేవుని కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించబడిన వారిగా ఉంటాం. దేవుడు ఈ మాటల ద్వారా ఆదరించి బలపరచునుగాక. కాబట్టి మన మనసు దేవుని మీద ఆనుకొని ఉండునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన సందేశం నిమిత్తమై చిన్న ప్రార్థన. మన మధ్యలో ఉన్న దేవుని దాసులు యాకోబు గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 ప్రభా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు నీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. అవును, నా ఎవరిని మనసు నీ మీద అనుకున్ననో వానిని శాంతము గలవానిగా మీరు చేస్తానని మీరు వాగ్దానం చేశారు ప్రభా. నాటి సంపూర్ణ శాంతిని నేను మా అందరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అట్టి వారిని విశ్వాసమందు నేను నిలబెట్టే దేవుడమైన ప్రభా నీకు వందనాలు. మేము ఈ లోకంలో ఉంటుండగా నేను ప్రభా నేను ఆ లోకాశల వైపు, లోకపు కోరికల వైపు, అతని లోకభోగం వైపు తిరుగుకుండగా నేను ప్రభా నీ అందే, నీ మీదే, నేను ఒక్క భావము, ఒక్క మనసు కలిగి మేము బ్రతికినట్లుగా సహాయం చేయండి ప్రభా. అయ్యా మీరు ఇచ్చినటువంటి యొక్క మనసును ప్రభా మేము క్రీస్తు అనే మనసును ఆయుధముగా ధరించుకోండి ప్రభా. లోకంలో క్రీస్తు మనసును మేము ప్రభా